హాయ్ గైస్, అందరికీ హ్యాపీ ఉగాది. ఎవ్రీ ఉగాది అండ్ సంక్రాంతికి ఊరికి వెళ్తాము. సో ఈసారి కూడా ఊరికొచ్చాము. రాగానే చాలా వర్క్ ఉన్నింది. అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్క వర్క్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే అందరూ పూలు కొడుతున్నారు. నేను కొంచెం సేపు హెల్ప్ చేశాను. తర్వాత నేను మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉందని మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాము. కొంచెం వర్క్ చూసుకొని నైట్ తిరిగి వచ్చేసాము. పడుకొని మార్నింగ్ లేచి పూలని సర్దుకొని సమాధుల దగ్గరికి తీసుకువెళ్ళి మొత్తం డెకరేట్ చేసాము. నేను, మా మమ్మీ, డాడీ, మా హస్బెండ్ ఇంకా మా కజిన్ బ్రదర్ అందరం వెళ్ళి మొత్తం సర్ది క్లీన్ చేసి పూలు వేసి తిరిగి ఇంటికి వెళ్తున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా అందరం కలిసి ఊరికి వెళ్ళాము. ఎప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరు మేము వెళ్తాము వచ్చేస్తాము. ఈసారి మా పేరెంట్స్ కూడా వచ్చారు. ఇక్కడే కోవిడ్ టైంలో చాలా గేమ్స్ ఆడారు. నేను ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఊరికి వెళ్ళలేదు, మిస్ అయిపోయాను. సో మా హస్బెండు, మా కజిన్స్ అందరూ కలిసి ఇక్కడే ఆడారు. నేను అదే చూపిస్తున్నారు నాకు, ఇక్కడే ఆడాము మేమందరూ, నువ్వు మిస్ అయిపోయావు అని. చెట్లు కూడా ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ముందు చెట్లు లేవు. సో అలా కొంచెం చెట్లు నాటుకున్నారు, కానీ ఇక్కడ ఎవరు ఎక్కువ ఉండరు. అండ్ ఎస్, ఇదే మా ఇల్లు. ఇంటికి వచ్చేసాం. వచ్చి తొందరగా బట్టలు తీసి పెట్టుకొని స్నానం చేసి ఫాస్ట్గా రెడీ అయిపోయాము. బికాజ్ 1:30కి రావుకాలం ఉంది. ఆలోపు వెళ్ళి పూజ చేసుకురావాలని త్వరగా రెడీ అయిపోయాను. వెళ్ళి పూజ చేసుకుని ఇంటికి వచ్చి మంచిగా ఫుడ్ తినేసాము. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళి కొంతసేపు బోర్ కొడుతుందంటే నేను, మా హస్బెండ్, మా కజిన్స్ అందరూ కలిసి కొంతసేపు క్రికెట్ ఆడుకున్నాము. తర్వాత బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం. ఈరోజు డే చాలా బాగుండింది. బట్ ఎస్, స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అక్కడే అరౌండ్ 8:30 అలా స్టార్ట్ అయ్యాము. సో కొంచెం దూరం వచ్చేసరికి 9:30 అలా అయింది. సో మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:30 అలా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది.